రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ, ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ సంధ్యా గోల్ఫ్ టోర్నమెంట్ శనివారం వర్షపు జల్లుల మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ గోల్ఫ్ టోర్నమెంట్లో 150 మంది గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటారు. పోలియో నిర్మూలన నిధి సేకరణ కోసం రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ప్రతిష్టాత్మకంగా రోటరీ సంధ్యా గోల్ఫ్ టోర్నమెంట్ను నిర్వహిస్తుందని రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కిషోర్ కుమార్ తెలిపారు. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ మైదానంలో శనివారం ఉదయం జరిగిన టోర్నమెంట్ ప్రారంభోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ మరియు ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ కలిపి గత 3 సంవత్సరాలుగా గోల్ఫ్ టోర్నమెంట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇది సంధ్యా రోటరీ గోల్ఫ్ క్లబ్. సంధ్యా మెరైన్స్ వారు దీనికి ప్రిన్సిపల్ టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు. రోటరీ గత 38 సంవత్సరాలుగా పోలియో ఎరాడికేషన్ గురించి ఒక సిగ్నేచర్ ప్రాజెక్ట్గా తీసుకొని ఫస్ట్ ప్రయారిటీగా ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. రోటరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు 1988లో ప్రతిరోజు 1000 మంది పిల్లలు, అంటే సంవత్సరానికి 3,50,000 మంది పిల్లలు పోలియో బారిన పడేవారు. ప్రస్తుతం అది 2 దేశాల్లో మాత్రమే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఈ గత 11 మాసాలుగా సుమారుగా 100 మంది పిల్లలు పోలియో బారిన పడ్డారు. సో రోటరీ ఈ 35 సంవత్సరాలుగా 60,000 కోట్ల రూపాయలని ఈ కార్యక్రమానికి వెచ్చించడం జరిగింది. ఈరోజు ఈ గోల్ఫ్ టోర్నమెంట్లో $10,000 రోటరీ ఫౌండేషన్కి ఈ కార్యక్రమానికి ఇవ్వటం జరుగుతుంది. దానికి డబుల్ ద మనీ, అంటే $20,000 బిల్ అండ్ మిలిండా గేట్స్ వారు మ్యాచ్ చేస్తారు. ఈ మొత్తము క్యుములేటివ్ అమౌంట్ $30,000 తోటి 60,000 మంది పిల్లలకి పోలియో డ్రాప్స్, పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం చేపట్టగలుగుతాం. మరి గ్రేటర్ విశాఖ వారు 3 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో కూడా ఎవ్రీ ఇయర్ ఈపీజీస్తో పాటు కలిసి టిల్ పోలియో ఈజ్ దేర్, we want to take up this as a signature project, and I thank the support from the EPGC management, the players, and all the donors, including Sandhya Marines, Hitachi, and all others. Thank you. SRK. గోల్డ్ స్పాన్సర్గా హిటాచి ఉన్నారు, ఎయిర్ అండ్ గ్యాస్ వారి సహకారం ఉంది. మరి సిల్వర్ స్పాన్సర్గా SRKP అండ్ పర్నా సాఫ్ట్ వారు. I thank all the donors.